హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇచ్చేళ్ళందరికి గూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. ఇయాలైతే పొద్దున్న లేసుడుతోనే వాషింగ్ మిషన్‌లో బట్టలైతే ఎత్తానా. ఎందుకంటే ఎండ కొడతాంది. వారం రోజులుగా వర్షాలే ఉండే గదా! అందుకని చెప్పి బట్టలు పిండడం మస్తు కష్టమైంది. ఇయాలైతే ఎండ కొడతాంది. అందుకే పొద్దున్నే బట్టలైతే వాషింగ్ మిషన్‌లో ఏసి ఇగ ఇంటి పనైతే చేసుకుంటా. ఇయాల ముచ్చట్లయితే మీతోని పెడతా. అంతే గాకుండా ఇయాల క్యాప్సికము, మిల్ మేకర్ కర్రీ గూడా చేత్తానా. దోస గూడా చేత్తానా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేత్తారని అనుకుంటాను. ఇంకా 2 రోజులైతే మా అత్తోళ్ళ ఇంటికి పోయేది ఉంది కాబట్టి బట్టలైతే మంచిగానే ముందుగానే క్లీన్ చేసుకొని, ముందుగా వాష్ చేసుకొని, ఏమేం కావాలనో అవన్నీ గూడా సదురుకొని పెట్టుకుంటా. ఇక్కడైతే బురక ఊరికి పోవడం కోసం బురక అయితే పిండుకుంటానా. అంటే వాషింగ్ మిషన్‌లో ఎత్తానా. ఇగ పోతానా గానీ పోతానన్న ఆనందం అయితే లేదు. ఎందుకంటే మా అత్తయితే అస్సలు పండక్కే గాదు, దేని విలువది. పోయేదే సంవత్సరంలో ఒకసారి 2 సార్లు పోతాం. బక్రీద్‌కు, రంజాన్‌కు మధ్యలో దసరా, దివాళీ అట్లా పోతాం. అంటే సంవత్సరంలో 3 సార్లు పోతాం. ఆ 3 సార్ల గూడా ఒక్కసారి గూడా విలువది. ఇగ అత్తలంటే పెత్తనం అంటారు గానీ, మరీ గింత పెత్తనమైతే కోడళ్ళ మీదయితే చూపియద్దు. ఇప్పుడైతే నేను పొద్దున్న లేచుడుతోనే ఫస్ట్ అయితే వేడి నీళ్ళైతే తాగుతా. ఆ వేడి నీళ్ళల్లా అంటే గోరువెచ్చని నీళ్ళల్లా కొద్దిగా నెయ్యేసుకుంటా. ఆవు నెయ్యేసుకోవాలి. ఆవు నెయ్యి అయిపోయిందని చెప్పి నార్మల్ నెయ్యయితే ఏసుకుంటానా, గేదె నెయ్యి. అదేసుకొని మంచిగా కలుపుకొని తాగాలి. గోరువెచ్చగున్నప్పుడు. తాగిన తర్వాత మనం ఎక్సర్‌సైజు, వాకింగు, ఇంటి పని, వంట పనైతే జేసుకోవాలి. ఇట్లయితే చేసుకోవాలి. ఎందుకంటే గట్ హెల్త్ మంచిగుంటది. రింకిల్స్ రాకుండా ఉంటది. అంతే గాకుండా గ్లోయింగ్ ఉంటది. స్కిన్ అనేది ఇప్పుడు వింటర్ వస్తుంది కాబట్టి స్కిన్ డ్రై కాకుండా చేత్తది. ఇట్లా రోజు తినండి. నడుము నొప్పి గూడా తగ్గిపోతది. అంటే తాగండి. ఇగో గిట్లయితే నేను పొద్దున్న లేసుడుతోనే ఈ విధంగా వేడి నీళ్ళు దానిలో నెయ్యేసుకొని తాగుతా. ఆ తర్వాత పనైతే చేసుకుంటా. అయితే ఇయాల ఏందంటే ఇగ 2 రోజులైతే మా అత్తోళ్ళ ఇంటికి పోయేది ఉందంటాను గదా! అయితే మా అత్తయితే పిలవదనే విషయం మీకు తెలిసిందే. పిలవకపోయినా పోవాల్సిందే. ఇగ మా అత్త మా ఇంటికత్తందంటే మాత్రం నెల లోపుల నుంచే మేమైతే పిలవాలె. మా పెద్ద బాబు, మా చిన్న బాబు అందరూ పిలుస్తూనే ఉండాలె. పిలిచేదాకా రానే రాదు. మళ్ళొచ్చిన తర్వాత ఉన్న 2 రోజులలో గొడవలు పెట్టుకొని పోతది. ఇగ ఆ కథ ఏంది, ఏంది అనేది మీతో షేర్ చేసుకుంటా. అంతే గాకుండా దూరం ఉన్న పిల్లల మీద ప్రేమ కన్నా దగ్గరున్న పిల్లల మీదనే ప్రేమ ఉంటదని నేనైతే అనుకుంటాను. అదేందని గూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే చట్నీ అయితే చేత్తానా దోస కోసం. ఆహ్, ఎండు కొబ్బరి ముక్కలు, పల్లీలు, పచ్చిమిర్చి అయితే యేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయిన తర్వాత మనం జీలకర్ర అవన్నీ గూడా యేసుకుందాం. ఎందుకంటే ఈరోజు నేను పల్లీలు, కొబ్బరి దాంతో పుట్నాలేసి పచ్చడి జేత్తాను. అంటే చట్నీ జేత్తాను. మస్తు టేస్టీగుంటది. ఈ విధంగా దోసకైతే కొంచెం చట్నీ అనేది గట్టిగుండాలె. ఇడ్లీకైతే పల్చగుండాలె. అయితే ఇక్కడైతే నేను ఈ 3 యేసుకొని ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుంటానా. పుట్నాలైతే ముందుగానే ఫ్రై అయ్యి ఉంటాయి గాబట్టి అవి డైరెక్ట్ యేసుకున్నా పర్వాలేదు. లాస్ట్‌లో యేసుకున్నా పర్వాలేదు. ఇవైతే మంచిగా ఫ్రై జేసుకుందాం బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు. ఈ బ్రౌన్ కలర్ అయిన తర్వాత జీలకర్రేసుకొని మనమైతే మంచిగా గలుపుకుందాం. మీరైతే నా నేను చేసే పని చూసుకుంటా, రెసిపీ చూసుకుంటా సపోర్ట్ చేత్తారని అనుకుంటానా. అయితే ఈ మాట ఎందుకంటానంటే, అంటే దగ్గరున్న వాళ్ళ మీద ప్రేమ ఎందుకుంటది అనంటే, నిజంగా దగ్గరున్న వాళ్ళు మా అత్తకైతే నలుగురు కొడుకులు మీకు తెలిసిందే. ఆ నలుగురు కొడుకులల్లా ఇద్దరు కొడుకులు దగ్గరనే ఉంటారు. ఒకటే బిల్డింగ్‌ల. ఎవరిది వాళ్ళు సెపరేటే ఉంటారు గానీ, దగ్గరుంటారన్నట్టు. వాళ్ళు పొద్దున్న లేసుడుతోనే అత్తయ్య మంచి బాగోగులు అడగడం. ఎవరు వాళ్ళు సెపరేటే ఉంటారు. కానీ పొద్దున్న లేసుడుతోనే విషయం చెప్పుకున్నట్టుగా పొద్దున లేసుడుతోనే మొఖాలు చూసుకుంటూ ఏం కూర వండావని అడగడం. మిగిలిన కూరలు గూడా ఒకరిదొకరు ఇచ్చుకుంటూ అట్లా చేత్తరు గదా! దానివల్ల ఏమైతదంటే దగ్గరున్నోళ్ళ మీద ప్రేమలు పెరుగుతాయి. కోడళ్ళ మీద గాని, కొడుకు మీద గాని, మనవళ్ళ మీద గాని, మనవరాళ్ళ మీద గాని ప్రేమ అనేది పెరుగుతది. ఇక దూరం ఉన్నోళ్ళు ఎప్పుడో ఒకసారి వత్తరు కాబట్టి వాళ్ళ మీద అంతగా ప్రేమ ఉండదని నేనైతే అనుకుంటానా. మరి మీరేమనుకుంటారు? ఇక్కడైతే నేను మాటల పడి చెప్పడం మర్చిపోయినా. పుట్నాలేసుకున్నా. పుట్నాలేసుకొని, జీలకర్రేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటానా. ఇవి చల్లారే లోపు మనమైతే ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసుకుందాం. ఇక్కడ రాత్రే నేను నానబెట్టిన ఇడ్లీ బ్యాటర్ మిక్సీ గూడా పట్టేసుకొని పక్కన పెట్టుకున్నా. మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మైసూర్ పప్పు. ఇవి 4 యేసుకొని మంచిగా ఓవర్ నైట్ నానబెట్టుకున్న. మిక్సీ గూడా నైటే మిక్సీ పట్టేసుకున్న. పక్కనైతే పెట్టుకున్న. మంచిగా వంగింది. ఇందులో ఉప్పేసుకొని మంచిగా కలుపుకుందాం. నీళ్లు పోసుకొని మనకు దోస బ్యాటర్ ఎట్లుండానో అట్లా అయ్యే వరకు మంచిగా కలుపుకొని పక్కనైతే పెట్టుకుందాం. ఇక్కడైతే ఉప్పేసుకుంటానా. నీళ్లు గూడా పోసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అయితే చాలామంది దోస ప్యాన్ గురించి అడుగుతారు. షార్ట్ వీడియోలు పెడితే బాగా మందయితే దోస ప్యాన్ ఎక్కడ కొన్నారు? ఎక్కడ కొన్నారు? మంచిగుందని చెప్పి అడుగుతారు. నేనైతే ఒక షాప్‌లో అయితే కొన్నా. అది మా ఏరియాలో ఉండే షాప్ అన్నట్టు. ప్రెస్టేజ్ షాపులని ఉంటది గదా! అట్లాంటి స్టీల్ షాపు అలాంటి షాప్‌లో అయితే కొన్నా. మంచిగున్నది. తీసుకొని కూడా 2, 3 సంవత్సరాలు అయితాంది. దానికి కోటింగ్ గూడా ఏం పోలేదు. అంటే మనం మెయింటైన్ చేసిన దాన్ని బట్టి ఆ కోటింగ్ అనేది మనము మంచిగా మెయింటైన్ జేయొచ్చు.
క్లీన్ చేసేది కూడా ఒకసారి మీకు షార్ట్ వీడియోలో కూడా పెట్టిన. నాన్ స్టిక్ పాన్స్, నాన్ స్టిక్ దోస పాన్స్ ఎట్లా క్లీన్ చేయాలనేది కూడా మీతో షేర్ చేసుకున్న షార్ట్ వీడియోలా. ఒకవేళ చూడకపోతే మీరు షార్ట్ వీడియోలో చూడండి. క్లీన్ చేసేది చూపించిన. లాంగ్ వీడియోలో కూడా పెట్టిన. వీలుంటే మీరు చూడండి. డిస్క్రిప్షన్‌లో పెడతా. ఇక్కడైతే దోస అయితే మంచిగా కలిపేసుకున్న, నీళ్లు పోసుకొని అడ్జస్ట్ చేసుకున్న. ఇక్కడైతే మిక్సీ అయితే పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసుకునేటప్పుడు మనమైతే ఇందులో వెల్లుల్లేసుకుంటాను. ఎందుకంటే కొంచెం వెదర్ మంచిగా లేదు గదా! అందుకని చెప్పి వెల్లుల్లేసుకొని, ఉప్పేసుకొని, నీళ్లు పోసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. ఆ తర్వాత మనం దోస అయితే యేసుకుందాం. అయితే ఇప్పుడు నేను మా అత్తోళ్ళ ఇంటికి పోతాను గదా! ఇగ నాకైతే అమ్మ, నాన్న లేరు. దసరా అంటే మస్తు హ్యాపీగుంటది. ఎందుకంటే అమ్మ నాన్నల దగ్గరికి పోతాం గాబట్టి నాకు లేరు. ఇగ మా అత్త దగ్గరికి పోతానే గాని నాకు ఎటువంటి ఆనందం లేదు. ఎటువంటి హ్యాపీనెస్ లేదు. ఎందుకంటే మా అత్త ఎట్లా చూసుకుంటదన్న విషయం మీకు తెలుసు. ఎందుకంటే ఎంతైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నోళ్ళకు అత్త అంత చూసుకోదన్నది నాకు తెలుసు. అంతే గాకుండా మా అత్తతో నాకెప్పుడు గూడా ఏదో ఒక చిన్న చిన్న గొడవ లాంటివే జరుగుతాయి. అసలు గొడవలని గూడా గాదు. ఒకరు జెప్తే మా అత్త మారిపోతది. దానివల్ల నన్ను మంచిగా చూసుకోదన్నట్టు. నేను బోయే ఒక 2, 3 రోజులే ఉంటా. ఆ 2, 3 రోజులు గూడా నన్ను ఒక టార్గెట్ లెక్క చేసి పడేత్తదన్నట్టు. అది గూడా మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే దోస ప్యాన్ అయితే పెట్టినా. మంచిగా నీళ్ళు చిలకరించుకోవాలి. ఆ తర్వాత మనం ఉల్లిపాయతోని మంచిగా స్ప్రెడ్ జేయాలి. అప్పుడు మనకు దోస ఫస్ట్ దోస గూడా పర్ఫెక్ట్‌గా అత్తది. ఇక్కడ నేను ఫస్ట్ దోసనే ఎత్తాను. ఎంత పర్ఫెక్ట్‌గా అత్తదో మీరు జూడండి. ఎప్పుడు గాని ఏ దోస ప్యాన్ అయినా గూడా ఫస్ట్ నీళ్ళు కొట్టిన తర్వాత ఉల్లిపాయతోని స్ప్రెడ్ చేసిన తర్వాతనే మనం దోసెయ్యాలి. అప్పుడు ఫస్ట్ దోస గూడా పర్ఫెక్ట్‌గా అత్తది. అంతే గాకుండా ప్యాన్ గూడా బాగా హీట్ ఉండాలి. ఈ విధంగా దోస అయితే మంచిగా ఏసేసుకున్నా. ఎగ్ దోస ఏసుకుంటానా. మా ఆయనైతే జిమ్‌కెళ్ళిండు. మా పిల్లలు ఇంకా వండుకొని లేవలేదు. ఇగ పిల్లలకు స్కూల్ ఉంటలేవు గదా! ఇంట్లోనే వండుకుంటారు. లేట్‌గా లేత్తారు. లేట్‌గా పంటారు. ఇట్లా వాళ్ళకిష్టం వచ్చినప్పుడు తింటారు. ఇక్కడైతే నేను ఎగ్ దోస ఏసుకుంటానా. ఎగ్ అయితే కొట్టేసుకొని సింపుల్‌గా ఉప్పు, కారం ఏసుకొని ఎగ్ దోస అయితే ఏసుకుంటానా. ఇగో గిట్లయితే ఉంటది. అయితే ఇగ నేను వెళ్తాను గానీ ఇంతవరకైతే ఫోను చేయలేదు. నాకైతే అసలు పోనే బుద్ధి గాదు. ఇగ మా ఆయనతోనైతే మీ అమ్మయితే ఫోను చేయదు గానీ, ఫోను చేయకపోయినా ఎట్లా పోబుద్దయితదనంటే, "ఏ పట్టించుకోకు" అవన్నీ అంటాడు. సరే ఫోను చేయకపోయినా పర్వాలేదు. మరి ఆడికి పోయిన తర్వాత నన్ను మాట్లాడతదా అంటే, అక్కడ గూడా ఏం మాట్లాడది. మొఖం అంతా ఇట్లా పెట్టేసుకొని కూసుంటది మా అత్త ఏందో అన్నట్టు. ఆ 2 రోజులు గూడా నరకంగానే అనిపిస్తది నాకైతే. మీతోని షేర్ చేసుకుంటా ఏంది కథ అనేది మా ఊరికి పోయిన తర్వాత. అవన్నీ గూడా మీతో షేర్ చేసుకుంటా. మా భూములు గూడా చూపిత్తా మీకు. అవన్నీ గూడా మీతో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా మీరు కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఎప్పుడు లైక్, హైప్ ఇచ్చినట్టుగానే ఇస్తారని అనుకుంటాను. ఇక్కడైతే మంచి ఎగ్ అయితే స్ప్రెడ్ చేసేసిన. ఎగ్ దోస మంచిగా సూపర్‌గుంటది. మీరు ట్రై చేయండి. ఈ విధంగా మనం రెడీ చేసిన తర్వాత ఉప్పు, కారం మీ ఇష్టం. వెజిటబుల్స్ అంటే క్యారెట్ తురిమింది కూడా ఏసుకోవచ్చు. ఈ విధంగా చీజు, పన్నీర్ ఏదంటే అది ఏసుకోవచ్చు. ఇట్లయితే రెడీ అయిపోతది. 2 దోసలు మస్తు హెవీ అయిపోతది. ఒకటి నార్మల్ దోస, ఒకటి ఎగ్ దోస. ఇట్లయితే ఉంటది. అయితే ఇగ అంటే సరే నేనంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి నా మీద కొంచెం డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉండది, ఇష్టం ఉండది. కోడలంటే వాళ్ళు చూసిన అమ్మాయిని గాదు గదా! అన్నట్టుగా ఉంటది. కానీ నా జీవితంలో నాకు మా అమ్మ వైపు నుంచి గూడా గట్లనే ఉన్నది. ఎందుకంటే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా గదా! మీకు తెలిసిందే. మా అమ్మ ఇంతవరకు 13 సంవత్సరాల తర్వాత మాట్లాడింది. ఇప్పుడు 14 సంవత్సరాలు. మాట్లాడింది గానీ, మా అమ్మ దగ్గర ఉన్న మా అక్క మీదనే, మా అన్న మీదనే ప్రేమ ఉంది తప్ప, నా మీద ప్రేమ లేదు. అది ఏంది అసలెందుకు ప్రేమ లేదనుకుంటారు, సిస్టర్ అనుకుంటారు గదా! అది గూడా ఒక మ్యాటర్ ఉన్నది. అది వీలున్నప్పుడు రేపు జెప్తా. ఇయాలైతే కుదరది. ఇక్కడైతే ఎగ్ దోస మంచిగా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మంచిగా పల్లి చట్నీ, పుట్నాల చట్నీ చేసినా గదా! దాంతో పాటు సర్వ్ చేసుకొని తింటే సూపరుంటది. దాంతో పాటు ప్లెయిన్ దోస గూడా ఏసి చూపిత్తానా. ఎందుకంటే ఇక్కడ మనకు కొంచెం దోస పాన్ అయితే కొంచెం డ్యామేజ్ లాగా అంటే కోటింగ్ పోయినట్టు అనిపిస్తుంది గదా! కోటింగ్ పోయినా గూడా మనము అంతటా స్ప్రెడ్ చేయాలన్నట్టు ఉల్లిపాయను. అప్పుడే మనకు తొందరగా వస్తది. మంచిగా పర్ఫెక్ట్‌గా వత్తది దోస. ఇక్కడ ప్లెయిన్ దోస గూడా యేసుకుంటానా. ఈ విధంగా యేసుకొని సర్వ్ చేసుకొని పిల్లలకి గాని, మీరు గాని తింటే సూపర్ టేస్టీగా ఉండే, హెల్తీగా ఉండే దోస అయితే మనకు రెడీ అయిపోతది. ఇగ మా ఆయనైతే జిమ్ నుంచి నేను రాత్రయితే అసలు డైటింగ్ చేత్తన్నా కాబట్టి, మా ఆయనతో పాటు ఎక్కువ రైస్ అయితే రాత్రి తింటలేను. కొంచెం వెజిటబుల్సు, కొంచెం సలాడు, కొంచెం బ్రెడ్డు అట్లాంటివి తింటానా. ఇగ నైట్ అయితే ఆకలైనా గూడా ఆకలిని ఓర్చుకోవాల్సొత్తాంది. ఎందుకంటే డైటింగ్ ఉంటే ఇంత ఘోరంగా ఉంటదా అని నాకు తెలియదన్నట్టు. అని ఇప్పుడు అర్థమైతాంది. అట్లయితున్నది. ఇగ నైట్ గూడా తక్కువనే తిన్నా. ఇగ పొద్దున్న లేచిన తర్వాత తొందర తొందరగా దోస తిందాం అనుకునే లోపు మంచిగా ప్లేట్‌లో పెట్టుకునో లేదో మా ఆయన జిమ్ నుంచి వచ్చిండు. ఇక్కడైతే దోస అయితే తీసేత్తాను. చూత్తారు గదా! ప్లెయిన్ దోస. ఆయిల్ కొద్దిగా ఏసుకోండి.
దోస ప్యాన్ మీద వేయద్దు ఎప్పుడు గానీ, నాన్ స్టిక్ ప్యాన్ మీద ఆయిల్ ఎయకుండా దోస మీద ఆయిల్ అయితే ఏసుకోవాలి. ఈ విధంగా కోటింగ్ వేసే ప్లేస్‌ల మనం కొద్దిగా ఆనియన్‌తోని స్ప్రెడ్ జేయాలె. అక్కడ మనకు సరిగ్గా రాదు. ఇక్కడైతే పర్ఫెక్ట్‌గానే వచ్చింది దోస. ఇట్లయితే దోస రెడీ అయిపోయింది. నేను పల్లి చట్నీ దాంతో పాటు పాస్తా మసాలా పౌడర్ ఏసి ఇగ నేను తిందాం అనే లోపే మా ఆయనైతే వచ్చిండు. ఇగ మా ఆయనకి ఇచ్చేత్తాను. ఎందుకంటే ఇగ తర్వాత తిందాం అని చెప్పి. ఇట్లయితే రెడీ అయిపోయింది హెల్తీ దోస. మొత్తం గూడా పప్పులతోనే చేసిన. కొంచెం గూడా బియ్యపు పిండి, బియ్యం గాని యూజ్ చేయలేదు. నేను ఎన్నో రకాల దోసలు చేసినా మీకు తెలిసిందే. మీరు చూసిర్రు. అవన్నీ గూడా మీకు వీలున్నప్పుడు చూడండి. పాతోళ్ళు అయితే తెలుసు. కొత్తోళ్ళకి తెలవదు కాబట్టి. ఇగో గిట్లయితున్నది. ఇక మా పెద్దోడైతే 12:30, 1కి అట్లా ఆ టైంలో దోస అయితే యేసుకుంటాడట. అంటే మా ఆయనైతే ఆఫీస్‌కెళ్ళిపోయిండు. గిన్నెలు ఎక్కడి గిన్నెలు అక్కడనే ఉన్నాయి. వాషింగ్ మీద బట్టలేసిన. ఇక మా పెద్దోడు కొద్దిసేపు చదువుకున్నాడు. చదువుకొనొచ్చి ఇక 12:30, 1 అయితాంది. అప్పుడు తినమంటే తినలేదు. ఇప్పుడొచ్చి తింటాండు దోసేసుకొని. మా చిన్నోడు గూడా తిన్నాడు. వాడు ఆడుకోవడానికి పోయిండు. ఇగ గిట్ల టైమ్ టేబులే ఉంటలేదు ఇంట్లో పిల్లలుండేసరికి. ఇక్కడైతే మధ్యాహ్నం 1 అయింది. పిల్లలకు లంచ్‌ల ఇగ నేను కర్రీ అయితే చేయాలి గదా! అందుకని చెప్పి మిల్ మేకర్‌నైతే కూరగాయలు గూడా లేవు. ఇగ 2 రోజులైతే ఊరికి పోయేది ఉంది గదా! అని చెప్పి మా ఆయనైతే కూరగాయలు తీసుకత్తలేడు. అడ్జస్ట్ చేసుకో ఉన్న కూరగాయలతో అన్నాడు. సరే అని చెప్పి నేను కూడా సప్పుడేకనే ఉన్నా. ఇక్కడైతే నేను మిల్ మేకర్ అయితే ఉన్నాయి. ఆ మిల్ మేకర్ నీళ్ళలో అయితే నానబెట్టుకున్నా. అవి నానేలోపు మనము రెసిపీలకైతే పోదాం. ఫస్ట్ అయితే మంచిగా ఐరన్ ప్యాన్ అయితే పెట్టుకున్నా. అందులో అయితే ఆయిల్ ఏసుకుంటానా. మనకెంత సరిపోతదో అంత ఆయిల్ పోసుకోండి. అంటే ఐరన్ ప్యాన్‌లో ఎక్కువనే ఆయిల్ పడతది. ఈ కర్రీకి గూడా ఆయిల్ ఎక్కువ కావాలి. ఆయిల్ బాగా ఏసుకున్న తర్వాత మంచిగా అది వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు ఏసుకోండి. జీలకర్ర, ఆవాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా గడియేసుకున్న పచ్చిమిర్చి ఏసుకుందాం. ఇది సింపుల్‌గుంటది. కానీ మస్తు హెల్తీ, మస్తు టేస్టీగా గూడా ఉంటది. రోటీ, పుల్కా, రైసు ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్ అండ్ హెల్తీ. ఇక్కడ సన్నగా గడియేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా గడియేసుకున్న ఉల్లిపాయ ఒకటి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకుందాం. కలియపత్త గూడా యేసుకొని, మంచిగా ఉప్పేసుకొని, మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయ్యేలోపు మిల్ మేకర్ అయితే నానిపోతాయి. నానిపోయిన మిల్ మేకర్‌ని ఏం చేయాలనేది మీకు చూపిత్తా. గట్లయితున్నది. ఇగ నేనైతే నిన్న షాప్‌కైతే పోయినాం. షాప్‌కి పోతే మా పిల్లలకు షార్ట్స్, షర్ట్స్ అయితే తీసుకున్నాం. నేను తీసుకుంటా అనుకున్నా గానీ కుదరలేదు. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే 2, 3 రోజులైతే రావు గదా! ఇగ 2 రోజులే ఉంది కాబట్టి వెళ్ళేది మేము మా అత్తమ్మోళ్ళ ఇంటికి. కాబట్టి ఇగ కుదరలేదు. ఇగ గట్లయితున్నది. ఇక్కడ మంచిగా మిల్ మేకర్ అయితే మంచిగా నానిపోయింది. నానిపోయిన మిల్ మేకర్‌ల నీళ్ళైతే తీసేసి మనమైతే ఒక బౌల్‌లో ఏసుకోవాలి. ముందుగానే కడిగేసుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్ అవి గూడా ఇల్లేసుకొని మంచిగా ఉప్పు, కారం, పసుపు, పెరుగు ఇవి 3 గూడా ఈ 4 ఇంగ్రీడియెంట్స్ ఏసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అంతలో ఉల్లిపాయలైతే మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చేస్తాయి. గిట్లయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. సింపులే. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చుతది. ఇక్కడైతే పసుపేసుకున్న, కొద్దిగా కారం ఏసుకోండి. వీరికి సరిపడా కారం, ఉప్పు, పసుపు అవన్నీ ఏసుకోండి. ఏసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇక్కడైతే నేను కారం గూడా ఏసుకుంటానా. కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా వీటికి సరిపడా ఉప్పు గూడా ఏసుకొని, ఇక్కడ ఉప్పు ఏసుకున్న క్లిప్ అయితే మిస్ అయింది. దాంతో పాటు పెరుగేసుకుంటానా. పెరుగేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా టమాటాలు గూడా ఏసుకుంటాం. కాబట్టి పెరుగు పుల్లదైతే కర్రీ బాగా పుల్లగా అయిపోతది. కాబట్టి మీరు స్వీట్‌గున్న పెరుగుని యాడ్ చేయండి. ఒకవేళ పెరుగు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే టమాటాలు తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. అప్పుడు మనకు బ్యాలెన్స్ అనేది అయితది. లేకపోతే కర్రీ అనేది పుల్లగా అయిపోతది. ఈ విధంగా ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్నా. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా నేనైతే అల్లం వెల్లుల్లి తీసుకున్నా గానీ, అవైతే నేను తొక్కయితే తీయలేదు. అందుకే నేను ఇక్కడ తురిమేసుకుంటానా. అల్లం, వెల్లుల్లి సెపరేట్‌గా టేస్ట్ వైస్ మంచిగుంటది. ఫ్లేవర్ వైస్ మంచిగుంటది. ఫ్రెష్‌దైతే ఇక్కడైతే మంచిగా కలుపుకుందాం. మళ్ళీ ఇందులో గూడా ఉప్పు, కారాలేసుకుందాం. ఈ విధంగా కలుపుకోవాలి. మీరైతే జూడండి. అయితే ఇగ బట్టలైతే నాకైతే డ్రెస్సులైతే తీసుకోలేదు. ఇగ మా అత్తయ్య అయితే నన్నే అంటది. మా పిల్లలకు డ్రెస్సులు తీసుకోకపోయినా, "ఏందే పాత డ్రెస్సులు తీసుకొనొచ్చినవు, కొత్త డ్రెస్సులు తీసుకురావద్దా?" అని జెప్పి తెప్పి పొడిపే మాటలన్నట్టు. నన్ను రెచ్చగొట్టే మాటలైతే మా అత్త అంటనే ఉంటది. ఆ మాటలు అనాల్సింది వాళ్ళ కొడుకును. కాబట్టి వాళ్ళ కొడుకే ఆన్సర్ ఇయ్యాలి గదా! కానీ నాకు ఏం చేస్తదంటే నన్ను రెచ్చగొట్టే మాటలు జేత్తది. సూడాలి మరి ఎట్లుంటదో ఏమో మరి. అప్పట్లో రంజాన్‌లో పోయినా, బక్రీద్‌లో పోయినా ఇగ అప్పటినుంచి ఇప్పటి వరకైతే పోలేదు. రమ్మని గూడా అంటలేదు. వాళ్ళ కొడుకునే రండి, రా చూడబుద్దయితుందన్నట్టుగా మాట్లాడుతాంది. ఇగ నన్ను పిలవకపోయినా పోవాల్సిందే కాబట్టి ఇగ పోతాను. మరి ఎళ్ళిన తర్వాత ఏమైతదో సూడాలి. ఇక్కడ మాటలు పడి చెప్పడం మర్చిపోయినా. టమాటాలేసుకున్నా. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పౌడర్, పసుపు, గరం మసాలా పౌడర్
జీలకర్ర పౌడర్ ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ మసాలాలు మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకుందాం. నీళ్లు పోసుకొని కలుపుకొని మళ్ళా ఒక 2-3 నిమిషాలు మూత అయితే పెట్టుకోవాలి. అప్పుడు మనకు మంచిగా ఉడుకుతది. టమాటాలు పర్ఫెక్ట్‌గా ఉడికిపోతాయి అన్నట్టు. లేకపోతే టమాటాలుగానే ఉండిపోతాయి కర్రీలా. ఈ విధంగా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్లు పోసుకుందాం. ఆ నీళ్లు కూడా వేడి నీళ్ళే యాడ్ చేయండి. ఎప్పుడు గాని మనం కర్రీ చేసేటప్పుడు వేడి నీళ్ళే యాడ్ చేయాలి. అప్పుడే మనకు కర్రీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది. చల్లటి నీళ్ళు పోయడం వల్ల మళ్ళా ఆ టమాటాలనేవి గట్టిగా అయిపోతాయి. ఈ విధంగా టమాటాలు మంచిగా మగ్గినాయి. ఆ తర్వాత మనం ముందుగానే కలుపుకున్నాం గదా! మిల్ మేకర్ క్యాప్సికమ్ అవైతే ఇందులేసుకొని మంచిగా కలుపుకుందాం. మస్తు టేస్టీగుంటది. ట్రై చేయండి. రోటీ, పుల్కాలకైతే ఇంకా బాగా టేస్టీగుంటది. ఈ విధంగా పిల్లలకి ఇస్తూ ఉండండి. మనం ఇట్లనే ఇదే ప్రాసెస్‌లో పన్నీర్ కూడా చేసుకోవచ్చు. మష్రూమ్ కూడా చేసుకోవచ్చు. అంటే మిల్ మేకర్ ప్లేస్‌ల మీరు పన్నీరు, మష్రూమ్స్ యాడ్ చేయండి. ఆలు కూడా యాడ్ చేయొచ్చు. ఈ విధంగా కర్రీ అయితే మంచిగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మూత అయితే పెట్టుకుందాం. మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు అది చూస్తే మంచిగా అయితే మగ్గిపోయింది. కానీ మనకు ఇంకా మిల్ మేకర్ అయితే ఉడకలేదు. కాబట్టి కొద్దిగా వేడి నీళ్ళైతే యాడ్ చేసుకుందాం. వేడి నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళొక్కసారి కలుపుకుందాం. ఈ విధంగా మంచిగా అయితే పర్ఫెక్ట్‌గా అయితే ఉడికిపోతాంది గానీ, మిల్ మేకర్ అయితే సరిగ్గా ఉడకలేదు. కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని ఓ 2-3 నిమిషాలు మూతైతే పెట్టుకుందాం. ఇక్కడైతే వేడి నీళ్ళైతే యాడ్ చేసి, మళ్ళా ఒక 8-10 నిమిషాల వరకు మళ్ళా మూత పెట్టుకొని మంచిగా ఆయిల్ మీదకొచ్చే వరకు, మనం మిల్ మేకర్ ఉడికే వరకు మంచిగా మూతైతే పెట్టుకుందాం. గింతే సింపుల్‌గుండే మనకు క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోతది. సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ ఇట్లయితున్నది. అయితే ఇగ రేపు గాక ఎల్లుండి ఇంక 2 రోజులైతే మా అత్తోరింటికి పోతానం గాబట్టి, మీకు ఖచ్చితంగా వీడియోస్ అన్నీ గూడా షేర్ చేసుకుంటా. షార్ట్ వీడియోల ద్వారానన్నా షేర్ చేసుకుంటా. వీలుంటే మా అత్తోళ్ళ ఇల్లు గూడా చూడడానికి చూపిత్తా. ఎందుకంటే మా పెద్ద తోడి కూడా అయితే ఉంటలేదు. దసరాకు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయింది. కాబట్టి కుదురుతదనుకుంటానా వీడియో తీయడం. ఇల్లు మేము బయటికి పోయి మేము తీసుకున్న భూములు ఎక్కడ తీసుకున్నాం, ఎక్కడున్నాయి అవన్నీ గూడా మీతో షేర్ చేసుకుంటా. మా ఊరు గూడా మంచిగుంటది. అవన్నీ గూడా మీతో షేర్ చేసుకుంటా. మా అమ్మ, నాన్న గూడా కలుద్దాం అనుకుంటానా. అది గూడా కుదురుతదనుకుంటానా. అవన్నీ గూడా మీతో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే నేను గరం మసాలాతో పాటు కొత్తిమీర గూడా యాడ్ చేసేసుకొని మనమైతే గ్యాస్ ఆఫ్ చేస్తే మనకు ఎంతో టేస్టీగా, యమ్మీగా ఉండే మిల్ మేకర్ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతది. మీకు రెసిపీ నచ్చిందనుకుంటానా. అంతేగాకుండా కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఈ మధ్య నాకు లైక్, సపోర్ట్ అనేది తగ్గిపోతాంది. ఎందుకంటే బిజీలో ఉన్నారు గదా! అందరూ ఊర్లకు పోయి ఉంటారు. అందుకని చెప్పి సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇగ ఈ వీడియో అయితే ఇట్లున్నది. మరి రేపటి వీడియోలో కలుస్తా మరి. అంతవరకు ఉంటా మరి. నమస్తే. సెలవు.